మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలలో మా బ్రతుకులు, మా జీవితాలు నీ ఆలోచనలో ముడిపడి నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని పండించి తిరిగి ఒకరోజు నా చెంతకు చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న మా కన్న తండ్రి, అట్టి ఆలోచనలో భాగంగానే మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి చేరుకొని నువ్వు చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు నడిపించుకునేది కాక, నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆలోచించినట్లుగా మా బ్రతుకును కట్టుకున్నట్లు కృప చేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, అలాగే ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ మంగళవారం రాత్రి కాల సమయంలోనికి మనల్ని అందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరొక అద్భుతమైన అవకాశంగా మళ్ళీ తండ్రి పాద చెంతకు ఆయుష్ ఆరోగ్యాలతో మనం చేరుకోగలిగాం. గడిచిన వారమంతా కాచి కాపాడి తన బలిష్టమైన రెక్కల కింద ఇక్కడి వరకు నడిపించి మరొక అవకాశంగా మనల్ని తన పాద సన్నిధికి చేర్చుకొని ఈరోజు కూడా విలువైన మాటలతో, ఉన్నతమైన మహాశక్తివంతమైన మాటలతో మన బ్రతుకులను, మన జీవితాలను కట్టుకునే ఒక అపురూపమైన అవకాశం మళ్ళీ మనకు దయచేయడం అనేది, ఈ భాగ్యం పొందుకోవడం అనేది చాలా ధన్యతకరమైన స్థితి అన్నది మర్చిపోకూడదు. ఈ స్థితి పొందుకున్నాం చూశారు, ఈ స్థితిలోనికి రాగలిగాను చూశాం. ఎన్నో పరిస్థితుల నుంచి, ఎన్నో ఒడిదొడుకుల నుంచి ఈరోజు మళ్ళీ ఈ స్థితిలోనికి రాగలిగాం. గడిచిన వారం నుంచి ఈరోజు ఈ స్థితి వరకు, ఇప్పటి వరకు ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని కాపాడినవాడు, మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నవాడు మన కన్న తండ్రి. ఈ ధన్యత దొరకడం, ఈ ధన్యతలోనికి రావడమే గొప్ప భాగ్యంగా భావించి, మరి ఈ సమయాన్ని కూడా ఈ స్థితిలో ఈరోజు కూడా మనకు ఒక ఉన్నతమైన పాఠంతో మన జీవితాలను, మన బ్రతుకులను కట్టుకునే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. మరి అంశంగా మనం రాసుకునగలిగితే, ఎప్పటికైనా చనిపోవాలా? ఎప్పటికైనా చనిపోవాలా? ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచాన్ని ఒక శక్తి, అదే దైవశక్తి ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని, ఈ ప్రపంచాన్ని, సకల చరచర సృష్టిని నడిపిస్తుందన్న ఆలోచనలు ప్రతి మనిషి తెలుసుకోగలగాలి, ప్రతి మనిషి ఆలోచించాలి. ఈ సృష్టి నడుస్తున్న వెనకాల, ఈ సృష్టి కదులుతున్న వెనకాల, ఈ సృష్టిలో ప్రతిదీ సమస్తం ఈరోజు మనం పొందుకోవడం వెనకాల ఈరోజు దైవశక్తితో దేవుడు తన ఆలోచనలతో, తన ఉద్దేశాలతో ఈ సృష్టిని నడిపిస్తున్నాడన్న సంగతి, తన శక్తితో నడిపిస్తున్నాడన్న సంగతితో ప్రతి మనిషి ఆలోచించాలి, ఆలోచించవలసిన అవసరత ఉంది. తనంతకు తానేం తిరగట్లేదు, అదంతకు అదేం పని చేయట్లేదు. ఒక మహత్తరమైన శక్తి, ఆ దేవాది దేవుడే ఈ సకల చరచర సృష్టిని నడిపిస్తున్నాడు అనడానికి
ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుడిని అర్థం చేసుకునే విధానంలో, దేవుడిని అర్థం చేసుకునే స్థితిలోనికి మనుషులంగా మనం వెళ్ళాలి. మన జీవితకాలంలో, మన బ్రతుకు కాలంలో దేవుడు కోరుకున్నది అదే. దేవుడిని అర్థం చేసుకోవాలన్న ఆలోచనలు దేవుని యొక్క అభిష్టం. ఇది తన శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకునే స్థితికి మనిషి వెళ్ళగలగాలి. అతను ఎంత గొప్పవాడో, తాను ఎంత గొప్పవాడో అన్న విషయాలను తెలుసుకునే క్రమంలో మనుషుల బ్రతుకులు లేదా మనుషుల బ్రతుకులలో ఆలోచనలు ప్రారంభం కావాలి. కాబట్టి ఒక్కసారి ఒక అద్భుతమైన మాట మీ కళ్ళతో చూడండి. ఈ సృష్టి, ఈ చరచర సృష్టిని నడిపిస్తున్నది ఒక మహాశక్తి, ఆ దేవదేవుడు అన్నది మనం చూడగలిగితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే నెహెమ్యా గారు మాట్లాడుతున్న మాట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అండి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు, వాటన్నిటినీ నడిపించువాడవు, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. చూశారా, ఈ సృష్టి అంతటిని నడిపిస్తున్నవాడు దేవుడు. అటువంటి దేవుడి దగ్గరికి మనిషి ఒక మహోన్నతమైన ఆలోచనలతో దేవుడి దగ్గరికి రావాలి. చిన్న జీవితం గురించి, చిన్న బ్రతుకు గురించి దేవుడి దగ్గరికి రావడం అనేది అది బాధాకరమైన విషయం. దేవుడి దగ్గరికి మన బ్రతుకులను, మన జీవితాలను ఉన్నత స్థితిలో కట్టుకునే ఆలోచనలోనికి రావడం అంటూ ఉంది చూశారు, అది ధన్యతకరమైన స్థితి. వింటున్నారా? మన బ్రతుకును ఉన్నత స్థితిలో కట్టుకోవడానికి, ఒక మహత్తరమైన జీవితాన్ని పొందుకోవడం కోసం ఆ దేవుడి దగ్గరికి చేరుకుంటాం చూశారు, అది ధన్యతకరమైన స్థితి, అది ఉన్నతమైన ఆలోచన. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, దేవుడి దగ్గరికి ఈ చిన్న జీవితంలో జరుగుతున్న విషయాలను బట్టి దేవుడి శక్తి సామర్థ్యాలు అర్థం కావండి. ఇది చిన్నది అయినకు, ఈ సృష్టిలో మనము పొందుకుంటున్నాయి, మనకి ఇస్తున్నాయి చాలా చిన్నవి. దీనిని బట్టి దేవుని శక్తి అర్థం కాదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దీనిని బట్టి అర్థం కాదు. ఒక మహోన్నతమైన లోకం పొందుకోగలుగుతాం చూశారు, ఆ మహోన్నతమైన లోకాన్ని దేవుడు ఇవ్వబోతాడు చూశారు. దానిని బట్టి, అది పొందుకునే ఆలోచనను బట్టి దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఎంత గొప్పవాడు దేవుడు అనడానికి ఈరోజు చిన్న బ్రతుకులో, చిన్న ఆలోచనలతో దేవుడి ఆలోచనలను మనం అంచనా వేయలేం. ఆ విషయాలతో మనం దేవుడిని చూడొద్దు. దేవుడు చాలా గొప్పవాడండి, ఉన్నతుడండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఈ సర్వాన్ని, సకల సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ బ్రతికిస్తున్నవాడు ఆ కన్న తండ్రి. ఈ చిన్న బ్రతుకు కోసము దేవుడిని చేరుకోవడం అనేది అది బాధాకరమైన విషయం. చిన్న బ్రతుకు కోసం దేవుడి దగ్గరికి రావడం అనేది అది బాధాకరమైన విషయం, అది ధన్యతకరమైన విషయం కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటికీ కావలసిన సవలతులను సమకూరుస్తున్న దేవుడు నీకోసం ఈ బ్రతుకులో, ఈ జీవితంలో నీ అవసరతలు తీర్చడా? అది పెద్ద సమస్య కాదు ఆయనకు. అందుకే దేవుడు
ఎటువంటి ఉన్నతమైన మాటలు ఆయన సెలవిస్తున్నాడు అని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 145 15వ వచనం ప్రియులారా, 15, 16 వచనాలలో సర్వజీవుల కన్నులు, కీర్తనలు 145 15, 16, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి చూసా వారికి ఆహారము ఇచ్చేదవు. నీవు గుప్పిలు ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఇంకా కీర్తనలు 104 27వ వచనంలో, మీకు ఎక్కువ రెఫరెన్స్ల కోసం, కీర్తనలు 104 27వ వచనంలో, తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి. చూసారా, వీటన్నిటిని నడిపిస్తున్నది ఎవరనుకుంటున్నావు? వీటన్నిటికీ కావలసినవి సమకూరుస్తున్నది ఎవరనుకుంటున్నావు? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడవు నువ్వు. ఈ భూమి మీద నీ బ్రతుకు శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఈ బ్రతుకు కోసం, ఈ జీవితం కోసం ఆశపడడం అనేది అది బాధాకరమైన విషయం. వాటిని పోషించట్లేదు, వాటికి కావలసిన అవసరతలను తీర్చట్లేదు. ఈ లోకంలో వేటి కోసమో దేనికోసమో ఆరాటపడి కదా, ఏదో పొందుకోవాలన్న ఆలోచనలు చేయడం, అది ఒక దేవుని కుమారుడిగా అది నీకు ఆలోచిస్తే తగనిది అది ఆ ఆలోచన. ఇంకా మనకు చూడగలిగితే ప్రియులారా, అపొస్తలుల కార్యం ఇంత చేస్తున్న దేవుడు నీకు కావాల్సినవి సమకూరుస్తున్నాడు. ఆయన నీకు కావాల్సినవి ఇస్తున్నాడు, దయచేస్తాడు ఆయన. దీని గురించి పక్కన పెట్టేసేయి, ఈ బ్రతుకు గురించిన ఆలోచనలు పక్కన పెట్టేసేయి. ఒక మహోన్నతమైన బ్రతుకు ఆయన ఆలోచించేదంతా, ఒక మహోన్నతమైన జీవితం పొందుకోవాలన్నదే ఆయన అభిష్టం. ఈ చిన్న జీవితం పరిగణలోనికి నీవు తీసుకోవాలి, దాన్ని ఏదో చేసేసుకోవాలి, దాన్ని ఏదో చేసేసేయాలి, దాన్ని ఏదో ఉద్ధరించుకోవడం కోసం దేవుడి దగ్గరికి చేరాలన్న ఆలోచన అది దౌర్భాగ్య పరిస్థితి. అది ధన్యతకరమైన విషయం కాదు. దాని గురించి ఆలోచించొద్దు, దాని గురించి దేవుడి దగ్గరికి రావద్దు. దేవుని శక్తి సామర్థ్యాలు దానిని బట్టి అర్థం కావు. అది చిన్నది అయిన దృష్టిలో. నీకు కావలసినవి నేను సమకూరుస్తాను, నేను శ్రేష్టమైన వాడు. నేను ఎలా మర్చిపోతాను? నేను ఎలా ఆనంద పెట్టాలో, నేను ఎలా సంతోష పెట్టాలో, నీకేమి సమకూర్చాలో ఈ భూమి మీదకి పంపించాను నీ కొరకు. నేను ఆలోచన చేయని వాడనా? నీ అవసరతలు నాకేంటో తెలియవా? మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించడం ఏంటి? పిల్లోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత, పిల్లోడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాని అవసరతలు ఏంటో మనకు తెలుసు. ఒక తల్లిగా, తండ్రిగా నీకు తెలుసు. మళ్ళీ దాని గురించి వాడు ఆలోచించడం ఏంటది? వద్దు, అది కాదు నువ్వు ఆలోచించడం. అది సమస్య కాదు నాన్న. నువ్వు చదవాలి, నువ్వు లక్ష్యం వైపు వెళ్ళాలి, లక్ష్య సాధన వైపు నీ ఆలోచనలు ఉండాలి. అది నీ గోల్. ఇవి ఆలోచిస్తూ నువ్వు చూసావు, అది పక్కన పెట్టేసేయి, అది నేను చూసుకుంటా. దాని గురించి అవి పొందుకోవాలి తండ్రి నుంచి అని ఆలోచించుకుంటావు చూసావు అవసరతలు. దానిని బట్టి కాదు, నువ్వు సాధించే ఘనత ఉంది చూసావు, ఏదైతే లక్ష్యం ఉంది చూసావు, ఆ లక్ష్యం ఎప్పుడైతే నువ్వు సాధించగలుగుతావో, అది పొందుకోగలుగుతావో, అప్పుడు తండ్రిగా నాకు ఘనత వస్తుంది. అది పొందుకోవడం, అది సాధించాలి. అది సాధించడం కోసం ఏదో లక్షల రూపాయలు ఖర్చు పెడతాను, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా నేను ఈ అవసరతల గురించి నేను ఆలోచించనా? లక్షలు పెట్టి నేను చదివిస్తున్న వాడను, ఈ అవసరతలు ఎంత నాకు అంటావా? అనవా? అంటాడు తండ్రి కూడా అంటున్న మాట. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూడగలిగితే ప్రియులారా, అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు. ఎవరనుకుంటున్నావు? అసలు
ఈరోజు జనడు పొట్ట నిండుతుంది చూశారు, ఈ సమస్త సృష్టి బ్రతుకుతుంది చూశారు. ఈరోజు ఆకాశంలో కారు మబ్బులు కనబడాలంటే, కారు మబ్బులు ఆకాశంలోనికి రాగలుగుతున్నాయంటే ఎవరి దయ, ఎవరి చలువ ఇది? ఆ కారు మబ్బులే రాకపోతే ప్రపంచం అల్లకొల్లలో అండి. ఏం చేస్తావు? కోట్ల రూపాయలు కట్టలు వర్షమే రాలేకపోతే, కరువే వచ్చేస్తే, కరువు విలేతాండం చేస్తే ప్రపంచంలో కోట్ల రూపాయల నోట్లను కాల్చుకొని తింటావా? భూమి పండొద్దు? ఈరోజు నీ బ్రతుకు పండాలి, నీ జీవితం, నీ మనుగడ కొనసాగించాలంటే భూమి పండాలి. భూమే పండనప్పుడు నీవు తినే ప్రతి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? నీవు తినే ప్రతి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? కోట్లున్నా ఏం తినాలి నీ నోటికి? ఇంత ఆహారాన్ని 4 మెతుకులు తింటేనే కడుపు. కోట్లుంటే ఏంటండి? జనడు పొట్ట 2 మెతుకులు కడుపులోనికి వెళ్ళాలి. ఆ కారు మబ్బులు ఆకాశంలోనికి వస్తేనే భూమి పండుతుంది నాన్న. భూమి ఫలించాలి. భూమి ఫలించాలంటే ఆకాశంలో కారు మబ్బులు, ఆకాశంలో మేఘాలు ఏర్పడాలి, ఆకాశం నుంచి వర్షం కురియాలి. అది దయచేస్తున్నది ఎవరు? నేనే కదా. మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను సకాలంలో, ఏ టైంలో ఏది రావాలో, ఏ టైంలో ఏది జరగాలో ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారాన్ని ఈ భూమి నుంచి మీకు అందిస్తూ, అనుగ్రహిస్తూ, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయించు. మేలు చూసా, మేలు చేస్తున్నవాడు మన కన్న తండ్రి. ఆలోచించండి ప్రియులరా, ఇన్ని సవలతులు నీ కోసం నేను ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు నా గురించి ఆలోచించాలి. ఇది వద్దు, ఈ బ్రతుకు గురించి వద్దు, నేను చూసుకుంటా. ఇంకా అంటాడండి మన కన్న తండ్రి మంచి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో అండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏది అక్కరగా నున్నావో ఆయనకు తెలియను. ఎందుకు ఆలోచించాలి? ఇంకా అంటాడు 31వ వచనంలో, 32వ వచనంలో అదే అధ్యాయంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకొడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి నీవు పుట్టుకు ముందు, ఈ లోకానికి రాకముందే తెలుసయ్యా. ఇంత భరోసా ఇస్తున్నాడు, నమ్మవా? నమ్ముతారండి? పేపర్కే పరిమితం అండి ఈ వచనాలు. ఈ భరోసా దేవుడు ఇస్తున్నాడు, ఎవరో మనిషి కాదండి, ఎవరో ఒక రాజకీయ నాయకుడు కాదండి. రకరకాల పథకాలు, రకరకాల ఎజెండా, మాది ఈ ఎజెండా, మా ఇవి అని చెప్తుంటారు. దేవుడు ఈ పథకాలను ప్రవేశపెట్టకపోతే ప్రపంచంలో ఏ మనిషి ఏ పథకాలు ప్రవేశపెట్టినా ఒట్టిదేనండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు ఒక ఉన్నతమైన పాఠాన్ని నేర్పాలనుకున్నాడు. ఇది కాదు సమస్య. ఒకరోజు నువ్వు చావు ఒడిలోనికి వెళుతావు. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత పుష్టిగా ఉన్నా, ఎంత బలమైన తిండి ఆహారాన్ని తీసుకున్నా, ఒకరోజు నీ బ్రతుకు అంటూ మట్టికి చేరాలి. ఒకరోజంటూ నువ్వు మరణం ఒడిలోనికి వెళ్ళాలి. అది నీవు గమనించాలి. ఒక రోజంటూ నేను మరణం ఒడిలోనికి వెళ్ళాలి, ఒక రోజంటూ నేను మరణిస్తాను. ఆ మరణించే లోపు బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవాలి, ఆ దేవుడి కోసం నేను బ్రతకాలి అన్న ఆలోచన నువ్వు తీసుకుంటున్న ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి చూసావు.
అది నాకు సంతోషం. ఆ చావు పుట్టుకల మధ్య తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూసావు, ఆ నిర్ణయాలను బట్టి నా దగ్గరికి చేరుకుంటావు చూసావు, ఒక బ్రతుకంటూ అందుకుంటాను ఉంది అని ఆలోచిస్తావు చూసావు, అది ధన్యతకరమైన స్థితి. అది ధన్యతకరమైన స్థితి. నీకు స్వస్థత జరిగినా, స్వస్థత పొందుకున్నా, ఒకరోజు మళ్ళీ చావు ఒడిలోనికైతే వెళ్ళాలా వెళ్ళకూడదా? ఆరోగ్యంగా ఉన్నవాడు కానీ అనారోగ్యంగా ఉన్నవాడు కానీ కాస్త అటు ఇటు, కాస్త వెనుక ముందు ఒకరోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళేలోపు నన్ను తెలుసుకోవాలి, నా గురించి ఆలోచించాలి. ఒక ఉన్నతమైన బ్రతుకు భవిష్యత్తు మనిషి పోగొట్టుకుంటున్నాడన్న ఆవేదన అల్లాడిపోతున్నాడు తండ్రి. ఇది మనుషులుగా మీరు ఉన్న కొద్దిమంది ఆలోచించండి. ఒక మహోన్నతమైన బ్రతుకును మనిషి పోగొట్టుకుంటున్నాడు. ఆ బ్రతుకులో ఆరోగ్యం ఉన్న బ్రతుకులో, ఆరోగ్యంగా ఉంటున్న దినాలలో మనిషి ఒక ఉన్నతమైన బ్రతుకు గురించిన అన్వేషణలు, మనిషి బ్రతుకులు ప్రారంభం కావాలని ఆలోచిస్తున్నవాడు పరలోకపు తండ్రి. అట్టి ఆలోచనలోనికి మనం వెళ్ళాలన్నదే తండ్రి ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో ఒక వ్యక్తి, సిరియా దేశస్థుడు, సిరియా రాజు. వినాల మాట ఇటెళ్ళకండి. సిరియా రాజు ఒక రోగంతో, అనారోగ్యంతో ఉన్న ఆ సిరియా రాజు, బెన్హదాదు అనే సిరియా రాజు అనారోగ్యంతో, ఒక రోగ బారిన పడిన అతను, ఆ రోగ బారిన నుంచి నేను బయటపడతానా, ఆ రోగం నుంచి నేను విడుదల పొందుకుంటానా, మళ్ళీ మామూలు స్థితిలోనికి వస్తానా అన్న విషయము తెలుసుకున్నటకై ఒకనొక సందర్భంలో దమస్కులోనికి ఎలీషా వెళ్ళడం సిరియా రాజుకు తెలిసింది. సిరియా రాజు ఎలీషా దైవజనుడని, దేవుని సేవకుడని తెలుసుకున్నవాడుగా, ఈ విషయం అతనైతేనే చెప్పగలుగుతాడు, అతనైతేనే నా గురించి చెప్పగలుగుతాడు, ఆయన ఆ దేవుని భక్తుడు, ఆ దేవుని ఆలోచనలతో ఉన్నవాడు అన్న సంగతి తెలుసుకున్న సిరియా రాజు, ఆ విషయం తెలుసు, దేవుని భక్తుడు, దైవజనుడు అన్న సంగతి తెలుసు. ఆ వ్యక్తి నా విషయం ఏదైతే ఉందో, నా అనారోగ్య పరిస్థితి ఏదైతే రోగబారిన పడ్డానో, ఆ రోగబారిన పడిన నాకు మళ్ళీ మామూలు స్థితిలోనికి వస్తానో లేదన్న విషయం అతను ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఆ విషయం తెలుసుకోవడం కోసం తనకు తెలిసిన వారిలో ఒక వ్యక్తిని అతని దగ్గరికి పంపడం జరుగుతుంది. దమస్కు వచ్చాడన్న సంగతి తెలుసుకున్న శ్రీరాజు ఎలీషా దగ్గరికి ఒక తెలిసిన వ్యక్తికి ఈ సమాచారం, ఈ విషయం అంతా తెలియజేసి పోయి ఎలీషాను అడిగిరండి, నేను మామూలు స్థితిలోనికి వస్తానా? సందర్భంలోనికి వెళ్దాం. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం అండి. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో, ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదాదు రోగి అయి ఉండి, దైవజనుడైన, ఇక్కడ చూడండి అండర్లైన్, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజేలును పిలిచి, ఒక వ్యక్తిని, తనకు ప్రాముఖ్యులలో ఒక వ్యక్తి, ఎవరు? హజేలు అనే వ్యక్తి. ఆ హజేలు అనే వ్యక్తిని పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతని ఎలీషాను ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. చూసారా? అంటే మామూలు స్థితికి చేరుకొని నేను దేవునిలోనికి వెళ్తున్న ఆలోచన కాదు ఇక్కడ. రోగబారిన పడ్డ ఇతడు రోగం బాగైన తర్వాత ఇక దేవుడిలోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి, నా బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని దేవుని చెంతకు చేరుకుంటున్న ఆలోచన కాదు ఇక్కడ. మళ్ళీ నేను రాజపరిపాలన కొనసాగిస్తానా లేదా అన్న ఆలోచనలే తప్ప
దేవుడి దగ్గరికి నేను చేరుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన యొక్క ఆలోచనలోనికి వెళ్ళి ఒక మహాబ్రతుకును నేను అందుకోవాలన్న ఆలోచన కలిగిన వాడుగా లేడండి ఇతను. మళ్ళీ రాజపరిపాలన కొనసాగించాలి, కొన్నేళ్ల పాటు మళ్ళీ అధికారంలో నేను ఉండాలి, అధికారంలోనికి రావాలి, మామూలు స్థితిలోనికి వస్తానా లేదా అన్న ఆలోచనలు తప్ప, నేను బాగైతే దేవుడి దగ్గరికి వెళ్తాను, ఆ మహా బ్రతుకును నేను చేరుకోవాలి, ఆ రోగం నా నుంచి దూరం అవుతుందా, వెళ్ళిపోతుందా, బాగుపడతానా అన్న విషయం మరి తెలుసుకుంటే, నేను బాగుపడితే దేవుని దగ్గరికి చేరుకుంటా, దేవుడిని ఆశ్రయిస్తా అన్న ఆలోచనలు, ఉద్దేశాలు లేవండి ఇక్కడ. అతని ఉద్దేశం అది కాదండి, అది కాదు పరిస్థితి. తర్వాత ఏం జరిగింది చూడండి 9వ వచనంలో. కాబట్టి అజహేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో, ఎందుకంటే రాజు కదండి, రాజు నుంచి వెళుతున్న వ్యక్తి ఎలీషా దగ్గరికి ఎలాంటి కానుకలు తీసుకుపోతున్నాడు చూడండి. మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెలు మోతంత కానుక తీసుకొని పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాడండి కానుకలు ఎలీషా దగ్గరికి. 40 ఒంటెల మోతంత కానుక తీసుకొని అతను ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియరాజైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడతానా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపించాను. నేను బాగుపడితే ఏదో దేవుడి దగ్గరికి వస్తాను, దేవుడిని తెలుసుకుంటానన్నది కాదు ఇక్కడ ఉద్దేశం సిరియరాజుది. ఈరోజు మన పరిస్థితులు కూడా అదే అండి. బాగుపడితే దేవుని దగ్గరికి వస్తామా, దేవుడి దగ్గర నిలబడతావా, దేవుడి ఆలోచన కోసం బ్రతుకుతామా, దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోతామంటే లేదండి. ఏదో 2 రోజులు భయంతో కదా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డ తర్వాత 4 రోజులు ఏదో 2 రోజులు దేవుని కోసం బ్రతికినట్లుగా వారం ఖచ్చితంగా రెగ్యులర్గా సండేకి చేరుకున్నట్లుగా చేరుతాం, మళ్ళా శరామామీలు లోకంలోనికి వెళ్ళిపోతాం. ఇది మన దుస్థితి, ఇది మన పరిస్థితి. భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ స్థితి నుంచి నేను కాపాడిన, మళ్ళీ దేవుడి ఆలోచనలతో నీ బ్రతుకును కట్టుకొని ఇక ఉన్నత స్థితిలో నా బ్రతుకును నిలబెట్టుకోవాలి. ఇక నుంచి నా జీవితం పరమార్థం ఏంటో నాకు అర్థమైపోయింది, దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పాడు, ఇక నుంచి నా జీవితం దేవునికే అంకితం, ఇంకా నన్ను ఈ పరిస్థితిలో కాపాడాడంటే ఇక ఇచ్చిన అవకాశం ఇది చివరిది అనుకొని దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది అండి? అలా ఉండదండి. బయటపడితే చాలు, అనారోగ్యం వస్తే దేవుడా అంటాడు, ఆరోగ్యం ఇస్తే మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతాడు. ఇది కాదు దేవుడు కోరేది. ఇప్పుడు చూడు 10వ వచనంలో అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఎలీషా. అప్పుడు ఎలీషా, నీవు అతని ఎత్తుకుపోయి నిక్షేముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. నీకు నిక్షేముగా స్వస్థత కలుగుతుంది, చెప్పు, స్వస్థత కలుగుతుంది. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించినని యెహోవా నాకు తెలియజేసినని పలికెను. స్వస్థత పొందుకుంటాడు, కానీ మరణం అయితే తప్పదు. స్వస్థత పొందుకున్న మరణం ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది, రాదా? అదే ఆలోచించు ఈరోజు నేను. దీంట్లో కోసం అండి దేవుడి దగ్గరికి రావడం. స్వస్థత కలిగిన తర్వాత దేవుడి కోసం బ్రతికి దేవుని ఆలోచనలు తెలుసుకొని ఒక మహోన్నతమైన బ్రతికుంది, నాకు కూడా మృతుల పునరుత్థానంలో నేను కూడా పాలిభాగస్తున్నా అవుతానన్న ఆలోచన ఎంతమందికి ఉంది? ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ. ఈరోజు ఒక క్రైస్తవుడుగా నువ్వు క్రీస్తులోనికి వచ్చావు, చూసావు, క్రీస్తును ధరించుకున్నావు, చూసావు, వచ్చిన నీవు నాకంటూ ఒక నిరీక్షణ ఉంది, నేను చనిపోతే ఒక మహాబ్రతుకు క్రీస్తులో నేను కూడా పునరుత్థానం పొందుకునే స్థాయి, ఆ ధైర్యం, ఆ భక్తి నాకు నమ్మకాన్ని కలిగిస్తుందన్న ఆలోచన ఎంతమందికి ఉంది? ఈరోజు ఒకరోజు మరణించావు, ఒకరోజు వదలవు శరీరం, ఈ స్వస్థత పొందుకున్న ఒకరోజు మరణం అనేది నువ్వు రుచి చూడాలి. బెన్హదదు మామూలు స్థితికి వస్తాడు, కానీ మరణిస్తాడు మళ్ళీ. కానీ మరణించే లోపు దేవుడి దగ్గరికి వచ్చేది ఉండే, దేవుడే తెలుసుకునేది ఉండే, దేవుడి ఆలోచనలోనికి వెళ్ళేది ఉండే, కానీ మళ్ళీ రాజ్యపరిపాలనలోనికి వెళ్ళిపోయిన వాడు ఏం లాభం అండి? ఒక అద్భుతమైన విషయాన్ని మీకు ఈ సందర్భంగా
చూపిస్తాను, మీరు చూడగలిగితే ప్రియులరా. ఒకటే వచనం, 3 వచనాలు ఉన్నాయి ఇంపార్టెంట్వి, కానీ ఒకటి చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఇంత సంపాదించిన, ఇంత చేసుకున్నా, ఇన్ని వెనక్కి చేసుకున్నా, ఒకరోజు మరణం అంటూ సంభవిస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు, ఏమైపోతావు? మత్తయి సువార్తలో అయినా సరే, లూకా సువార్త అయినా సరే, మార్కు సువార్త అయినా సరే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16-26 వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఏమండి, లోకమంతా సంపాదించుకొని బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోకుండా, జీవిత సత్యాన్ని తెలుసుకోకుండా, అనారోగ్యంతో బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంతో బ్రతికి ఒకరోజు నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనమా? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, లోకంలో బ్రతికాడు, ఉన్నతంగా బ్రతికాడు, ఒకరోజు శరీరం వదిలాడు. వదిలిన తర్వాత వాని బ్రతుకు, వాని పరిస్థితి ఏమైంది, ఎక్కడెళ్ళాడు, ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఏం ప్రయోజనం? అతనికి ఏమీ లాభం? అంత సంపాదించిన తన బ్రతుకులో లోకాన్ని సంపాదించిన వాళ్ళు ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఉన్నారండి. మనం ఎంత సంపాదన, మనం ఎంత, మన బ్రతికెంత? అమ్మమంటే 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు వెనక్కి వేసుకుంటాం. 1 ఎకరా, 2 ఎకరాలు, 10 ఎకరాల భూమి మనం వేసుకున్నాం. కానీ లోకాలను సంపాదించిన వాళ్ళు చనిపోయి కదా, ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఆ ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనమా? బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని పోగొట్టుకోవడం వలన అతనికి ఏమైనా ప్రయోజనమా? లేదు ప్రయోజనం. అంత సంపాదించాడు, ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వట్టి చేతులతో మట్టికి చేరాడు, నిత్య శిక్షలోనికి బ్రతికెళ్ళిపోయింది. ఇంకేం లాభం? ఆ బ్రతుకు కాలంలో ఆ మధ్యకాలంలో దేవుడి గురించి ఆలోచన లేకుండా బ్రతికాడు, ఒకరోజు చచ్చాడు, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. ఏం లాభం? ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తన ప్రాణానికి ప్రతిగా ఏమి పెట్టి తన ఆత్మను కాపాడుకోగలుగుతాడు? తన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాడు దానికి ప్రతిగా? ఈ లోకంలో ఏది దానికి ప్రతిగా పెట్టి దాన్ని రక్షించుకోగలుగుతాడు, తాను కాపాడుకోగలుగుతాడు? ఈ లోకంలో ఒక మనిషి చచ్చిపోయాడంటే 1 కోటి రూపాయలు వాని ముందర పెడితే తిరిగి లేస్తాడా? లోకంలో ఉన్న సంపద అంతా తెచ్చి ముందర పెడితే లేస్తాడా? తన ప్రాణానికి ప్రతిగా ఇచ్చి ప్రాణాన్ని మళ్ళీ కాపాడుకునే అవకాశం ఉందా? లేదండి. ప్రాణానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాన్ని, ఆ మనిషి ప్రాణానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాన్ని ప్రతిగా పెట్టాడు. ఆయన దగ్గరికి చేరుకుంటే, ఆయన ఆలోచనల దగ్గరికి చేరుకుంటే నీ బ్రతుకు, నీ జీవితం బాగుపడే అవకాశం ఉంది, బాగుపడే ఆలోచనలు ఉన్నాయి. ఇంకొక విషయాన్ని మీరు చూడండి ప్రియులరా, ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే 12వ అధ్యాయము 7వ వచనంలో ప్రసంగి గ్రంథము, ఎప్పటికైనా చావు తప్పదు అనే విషయం గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం కదా. ఇక ఇంకో విషయాన్ని మనం చూస్తే ప్రసంగి 12:7వ వచనంలో, మన్నైనది ఎప్పటికైనా ఇది మట్టిలోకి చేరాలి, చేరే లోపు ఆలోచనలు నీకు రావాలండి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, నీ జీవిత పరమార్థం తెలుసుకోగలుగుతున్నావా? దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, ఈ సృష్టిని నడుపుతున్న ఒక శక్తి, ఆ శక్తి ఉద్దేశం, ఆ శక్తి పరమార్థం ఏంటి బ్రతుకులపైన, మన జీవితాలపైన అన్నది ఆలోచించుకోవాలండి. ఇప్పటి వరకు మనం రాగలిగామంటే, ఈ స్థితి వరకు రాగలిగామంటే ఎన్నో పరిస్థితుల నుంచి కాపాడబడ్డ వాళ్ళం అండి. మనం ఈ రోజుకు మనం చేరుకునగలిగామంటే, ఈ స్థితికి మనం చేరుకునగలిగామంటే, ఈరోజు ఈ బ్రతుకు ఉందంటే నీవు పుట్టినప్పటి నుంచి, అమ్మ గర్భంలో పడ్డప్పటి నుంచి ఎన్ని పరిస్థితుల నుంచి ఈ రోజు వరకు నువ్వు నిలబడగలిగావు, ఎన్ని ఒడిదొడుకుల నుంచి నిన్ను కాపాడింటాడు, నిన్ను నిలబెట్టింటాడు. అది మనసున పెట్టి ఒకసారి. ఇక్కడి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా.
మీరు ఆలోచించాలి. ఇప్పటి వరకు తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థితి వరకు నువ్వు చేరుకోవడం, మనగడ కొనసాగడం, ఈ లోకంలో అందరిలో నీవంటూ ఒక పేరు, నీకంటూ ఇంత మనగడ కొనసాగుతుంది, నీకంటూ ఇంత ఉనికి ఏర్పడిందంటే దీని వెనకాల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనగలిగితే ఈ స్థితికి నువ్వు చేరుకొనగలిగావు, దీని వెనకాల కారకుడు ఎవరు అని ఆలోచించలేకపోతున్నాడు మనిషి. ఆలోచించాలి. కాబట్టి నాయన, ఒకరోజు మరణిస్తావు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా మరణించాలి. వాడు మామూలుగా అనారోగ్యంగా ఉన్నవాడు కానీ, ఆరోగ్యంగా ఉన్నవాడు కానీ, ధనవంతుడు కానీ, బీదవాడు కానీ, సామాన్యుడు కానీ, సామంతులు కానీ, ఎవరైనా మరణించాలి ఒకరోజు. మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఒకరోజు ఈ మట్టి శరీరంలో దాగి ఉన్న ఒక మహాశక్తి అనే ఆత్మ ఈ మట్టి శరీరాన్ని వీడబోతుంది. అది ఎప్పుడు వీడబోతుందో నీకు తెలియదు. దీంట్లో నుంచి ఈ శక్తి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నీవు జీవం లేని వాడివిగా, శవంగా మారిపోతుంది ఈ ఆకారం. ఈ ఆకారానికంటూ చలనం ఉండదు. కదలాలన్నా, ఈరోజు పాడాలన్నా, నువ్వు నడవాలన్నా, నిలబడాలన్నా, మాట్లాడాలన్నా దీన్ని నడిపిస్తున్న శక్తి ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఒకరోజు ఈ ఆత్మ వదులుతుంది. వదిలిన ఆత్మ ఎక్కడ చేరుకోబోతుంది? అది ప్రశ్న. అది ఆలోచించవలసిన అవసరత నీ మీద, నీ బ్రతుకులో ఉంది. ఆ ఆలోచనలోనికి, ఆ అన్వేషణలోనికి వెళ్ళి ఆలోచన చేయగలుగుతూ చూసావు, ఆ ఆలోచనలతో దేవుని దగ్గరికి చేరుకుంటూ చూసావు, ఆత్మ విషయమైన పరిజ్ఞానం తెలుసుకోవడం కోసం దేవుని దగ్గరికి చేరుకుంటూ చూసావు. అది ధన్యతకరమైన విషయం. శరీరం గురించి కాదయ్యా అసలు. ఎంత అద్భుతమైన మాట. ఎబ్రీ పత్రిక 9:27 కూడా ఏమంటాడు చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 9:27 వచనంలో, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులు ఒకేసారి మళ్ళీ చావడండి. మనిషి ఖచ్చితంగా మరణించాలి అనేది నియమం పెట్టాడు. ఇది మరణిస్తుంది, అది నియమం. ఎప్పటికైనా మరణించాలి. మనం ఉండం కొన్ని రోజులకు. ఇది శ్వాస, ఇది అద్భుతమైన వాస్తవం. ఇది మైండ్లో పెట్టండి బాగా. ఒకరోజు మనం ఉండం. ఈ ఇల్లును ఖాళీ చేయాలి. ఈ ఇంటిని వదిలిపెడతాం ఒకరోజు. ఈ ఇల్లు ఉంటుంది, నీవు ఉండవు. ఏ ఇల్లు? నీవు కట్టుకున్న ఈ బిల్డింగ్ ఉంటుంది, కానీ ఈ బిల్డింగ్ను నువ్వు ఒకరోజు వదలాలి. వదిలాడు నరసింహంలో నాయన. లేడు ఇప్పుడు ఆయన. వదలాలి, నీవు వదలాలి. చూసారా? ఒకసారి మరణించాలి. ఒకసారి నువ్వు మరణించబోతావు. ప్రతి మనిషి ఒకేసారి మరణిస్తాడు. మళ్ళీ మరణాలు ఉండవు. ఈ భూమి మీద శరీరంగా ఒకసారి నువ్వు మరణిస్తావు. ఆ తర్వాత రెండో మరణం ఉంటుంది. అది తర్వాత విషయం మన సబ్జెక్ట్లో. కానీ మనిషి అయితే మరణించాలన్నది నియమం. అది ఒక నియమం. ఆ నియమం ఎవడు ఉల్లంఘించడానికి వీలు లేదు. ఈ భూమి మీద మానవ ఆకారం ధరించిన ప్రతి మనిషి శరీరాన్ని వదలాలి. వాడు ఎంతటి వాడైనా సరే, వాడు ఎంతటోడైనా సరే, ఎంతటి భక్తుడైనా సరే మరణాన్ని రుచి చూడాలి. మరణించాల్సిందే. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు 89:48 వచ్చిన వాళ్ళు అంటాడు. ఖచ్చితంగా మరణించాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. ఈ కనబడుతున్న ఆకారం గురించి ఆలోచిస్తున్నావు, కనబడుతున్న రూపం గురించి ఆలోచిస్తున్నావు, ఈ లోకంలో ఉన్న ఆలోచనల గురించి, లోకంలో గురించిన ఆనందాల గురించి, లోకంలో ఉన్న సౌలతుల గురించి, లోకంలో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించి దేవుని దగ్గరికి చేరుకోవడం అనేది అది బాధాకరమైన విషయము అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలిగితే ఎంత బాధాకరమైన విషయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తును నిరీక్షిస్తే, చూసారా,
ఈ జీవితకాలం కోసం దేవుడి దగ్గరికి రావడం అనేది ధన్యతకరమైన స్థితి కాదు అంటున్నాడండి. ఈ జీవితకాలం కోసం క్రీస్తు దగ్గరికి రావడం అనేది ధన్యతకరమైన విషయం కాదు. ఈ జీవితం ఒకరోజు ఏది అవసరత కోరుకుంటావో, ఏ రోగాన్నైనా నీ తీసేసుకో, కానీ ఒకరోజు మరణిస్తావు. కానీ మరణించిన తర్వాత నా బ్రతుకు ఏం కాబోతుంది, నేను ఏమైపోతాను, నేను ఎక్కడ వెళ్ళాలి, ఆ ప్రణాళికలు కలిగి దేవుడి దగ్గర నీ ఆలోచనలు కలిగి నీ బ్రతుకును నీ తండ్రితో, తండ్రి దేవా అని మొరపెట్టి నాకు ఆ మహోన్నతమైన లోకం దక్కాలి, ఆ మహోన్నతమైన జీవితాన్ని నేను పొందుకోగలగాలి, అట్టి ఆలోచనలతో నా ఉద్దేశాలు, నా బ్రతుకు, నా జీవితం ముందుకు సాగే విధంగా కృప చూపించండి తండ్రి అని మోకాలేసి తండ్రితో బ్రతిమలాడాలి ఆ బ్రతుకు కోసం. అటువంటి ఉద్దేశాలలోనికి మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి ప్రియులారా? ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్య పరిస్థితులకి వెళ్ళిపోతుంది రేపు బ్రతుకు. అది వద్దు. అటువంటి ఆలోచన దేవుడు ఎంత బాగా ఉన్నాడు చూడండి. ఆ ఉద్దేశంతో నువ్వు రావడం అనేది దౌర్భాగ్య పరిస్థితి, అది ధన్యతకరమైన స్థితి కాదు. ఇంతసేపు చెప్పుకుంటూ వచ్చింది అదే దేవుడు. అది దౌర్భాగ్య పరిస్థితి. అటువంటి ఆలోచనలతో నువ్వు చేరుకోవడమే దౌర్భాగ్య పరిస్థితి. ఆలోచించండి ప్రియులారా. మరి ధన్యతకరమైన స్థితి ఏంటంటే నీ బ్రతుకును, ఒక భవిష్యత్తును పొందుకోవాలన్న ఆలోచనలు కలిగి దేవుడిని చేరుతావు, దేవుడిని చేరాలి, దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి దగ్గర దేవుని ఉద్దేశాలలో నా బ్రతుకును కట్టుకోవాలని దేవుడి పాదాల ముందు మొరపెట్టి ఆయనను వేడుకుంటూ చూశావు, ఆయన ఆలోచనలతో ఉండాలని బ్రతిమలాడుకుంటూ చూశావు. అది ధన్యతకరమైన స్థితి. అది నిన్ను ధన్యత స్థితిలోనికి తీసుకుపోతుంది. అది ధన్యత స్థితిలోనికి నేను తీసుకుపోతుంది. అదే ఆలోచించాలి దేవుడు, అదే కోరుకుంటున్నాడండి. మనుషులంగా మనం మరణిస్తాం ప్రియులారా, కానీ మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచించుకోవద్దు. మనకంటూ ఒక నిరీక్షణ, మనకంటూ ఒక విశ్వాసం మనకు ఉండాలి ప్రియులారా. విశ్వాసం దృశ్యమైనది కాదు, చూసి ఎవడైనా నమ్ముతాడు. చూడక నమ్మేది ఇది. దృశ్యమైనది ఏదైతే విశ్వాసం అన్నదానికి అర్థం ఏంటంటే, ఏదైతే నిరీక్షింపబడి వాటి యొక్క, ఏ విషయం పైన నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. కంటికి కనిపించనిది లోకం, కంటికి కనిపించని మహాబ్రతుకు, అది అదృశ్యమైనది ఉన్నది అని నమ్మడమే చెప్పాలి విశ్వాసం. అది మన బ్రతుకు, మన ఆలోచనలు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. ఒక అద్భుతమైన మాట ప్రియులారా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో, 8వ అధ్యాయము 51 యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, ఒకడు నా మాట గైకొనని ఎడల. చూశారా? ఇది ఏది శరీర సంబంధమైన బ్రతుకు గురించి కాదండి, శరీర సంబంధమైన జీవితం గురించి చెప్పట్లేదండి. ఒక మహోన్నతమైన బ్రతుకు నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అక్కడ ఏముంటుంది పుట్టినట్లు చూడండి, మరణము చూడడు. మరణం అంటే ఏది? ఇంతకుముందు మనం ఏ మరణం చెప్పుకుంటూ వచ్చాము? శరీర సంబంధమైన మరణం అనేది వస్తుంది ఖచ్చితంగా మనిషికి. శరీరంగా ప్రతి మనిషి మరణించాలి. ఇది ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండో మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిత్య శిక్ష గురించి మాట్లాడుతున్నాడు. నిత్య శిక్షలోనికి నీ బ్రతికెళ్ళకుండా, రెండో మరణంలోనికి నీ బ్రతికెళ్ళకుండా కాపాడుకోవాలంటే ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిక్షేమంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఆ మహోన్నతమైన బ్రతుకులోనికి మీరు వెళ్ళబోతారు. ఆ మహోన్నతమైన జీవితంలోనికి వెళ్ళాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు మాటల దగ్గరికి రావాలి. ప్రపంచం అంతా అలా నడిపింపబడాలి. అది దేవుడి ఆవేదన, అది దేవుడి బాధ అండి. ఈరోజు దేవుడు కోరుకుంటున్న ఆలోచన అదే. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడను అంటున్నాడు.
నేను మృతులకు దేవుడును కాను, సజీవులకే దేవుడను. ఎవరి దేవుడు? అబ్రాహాము ఇసాకుల దేవుడను. అబ్రాహాము ఇసాకులు బ్రతికి ఉన్నారు, చనిపోయింది అనుకుంటున్నారా? ఎక్కడున్నారు? ఒక మహోన్నతమైన ప్లేస్లో వాళ్ళు, రెస్ట్లో, నెమ్మదికరమైన స్థలంలో వాళ్ళు ఉన్నారు. మృతులు కాదు, సజీవులు. చూశారా? ఆ బ్రతుకులోనికి వెళ్ళడం కోసం నా దగ్గరికి రావాలి. శరీర సంబంధమైన ఆలోచనలలో నన్ను నిరీక్షిస్తే మీరు దౌర్భాగ్యులు అవుతారు. బైబిల్ చదవాలన్నా, బైబిల్ ఆలోచనలోకి రావాలన్నా, దేవుడి దగ్గరికి నువ్వు పరుగులు తీస్తున్నా, దేవుడి కోసం నువ్వు త్యాగం చేస్తున్నా, దేవుడి కోసం నీ బ్రతుకు కదా దారపోస్తున్నా, దేనికోసం తెలుసా? ఆ మహాబ్రతుకు కోసం దారపోయాలి తల్లి. ఆ మహాబ్రతుకు కోసం నీ అన్వేషణలు కొనసాగించుకోవాలి, తప్పదు. అది ఒకరోజు 2 రోజులకు సంబంధించింది కాదు. బ్రతుకు కాలమంతా దేవుడి ఆలోచనలతో, దేవుడి ఉద్దేశాలతో కట్టుకునే ప్రయత్నంలో నువ్వు చేసుకునగలగాలి. ఒకడు నా మాటను గైకొనే ఎడల వాడు ఎన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా కరాఖండిగా చెప్తున్న మాట అండి. ఇంకో మాట 11, అదే యోహాను సువార్త 11, 25, 26 వచనంలో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనంలో, అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఎంత అద్భుతమైన మాట! పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎప్పుడు? రెండో రాకడలో. ఇప్పుడు చనిపోవచ్చు, నా కోసం బ్రతికింటావు, నా మాట కోసం నిలబడ్డావు, నా ఆలోచనల కోసం, నా ఉద్దేశాల కోసం, త్యాగపూరితమైన ఆలోచనలతో నీ బ్రతుకును పనంగా పెట్టావు. నా కోసం నీ ప్రాణాన్ని నా కోసం పనంగా పెట్టావు. ఒకరోజు చనిపోయిన నీవు మళ్ళీ తిరిగి లేచే ఆలోచనలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది. నువ్వు చనిపోయినను మళ్ళీ తిరిగి బ్రతుకుతావు. ఇప్పుడు చనిపోవచ్చు నేను శరీరంగా, కానీ మరో రోజు నేను బ్రతకబోతున్నాను, మరో రోజు నేను లేపబోతున్నాను. అది నా క్రీస్తు రెండో రాకడలో. ఎంత అద్భుతమైన మాట అండి! అది అన్వేషణలోనికి వెళ్ళాలి మనం. యేసు ఏమంటాడు? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడుగుతున్నాడండి లాజరు వాళ్ళ అక్కలను. లాజరు అనే సహోదరుడు చనిపోయిన సందర్భంలో మాట్లాడుతున్న మాట ఇది. చూసారా ఎంత అద్భుతమైన మాట! నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటే ఈ శరీర బ్రతుకు గురించి కదండి, ఆ మహోన్నతమైన బ్రతుకులోనికి వాని జీవితం వెళ్ళబోతుంది. ఈ బ్రతుకు ఎప్పటికైనా వదులుతాం శరీరం. ఇంకో మంచి మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని, ఎంత అద్భుతమైన మాట చూడు, నా మాట విని నన్ను పంపినవాని యందు, నా ద్వారా నన్ను పంపినవాన్ని మీరు ఎరగాలి. లింకులు చూడు, లింక్ ఎలా ఉంది? నా ద్వారా, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే నిత్యత్వంలోనికి వాని బ్రతికెళ్ళబోతుంది. ఈ బ్రతుకు తర్వాత మహోన్నతమైన బ్రతుకులోనికి వాని జీవితం వెళ్ళబోతుంది. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ పరిస్థితుల్లో మీ బ్రతుకును నిలబెట్టుకున్నారా? ఈరోజు మరణంలో నుండి జీవములోనికి దాటిపోయారా? దాటిపోయే ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకుంటున్నారా? ఆ కన్న తండ్రి పాద పద్మముల దగ్గర కరుణీడండి తండ్రి, కరుణ చూపండి తండ్రి, నీ ప్రసన్నతను మాకు దయచేయండి తండ్రి. దేవా, ఈ భయంకరమైన పరిస్థితిలో నుండి, మరణంలో నుండి జీవములోనికి దాటే ఒక అద్భుతమైన ఆలోచనలతో నా బ్రతుకు నడిపించుకునే అవకాశాన్ని కల్పించండి నా భార్య బిడ్డలకు తండ్రి అని దేవుడిని మొరపెట్టుకునే, దేవుడిని సంతోషపెట్టే విధంగా, దేవుడు కృప చూపించే విధంగా, దేవుడు ఆయన ఆలోచన చొప్పున నీ బ్రతుకును కట్టుకునే అద్భుతమైన ఉద్దేశాల చొప్పున నడిచే అవకాశాలను కల్పించుకునే ప్రార్థన నీ తండ్రితో చేసుకునగలుగుతున్నావా?
ఆ పరిస్థితుల్లో నుంచి నా కుటుంబం నేను బయటపడే ఒక ఉపాయం, ఆలోచనలు, నిబంధన చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇవ్వండి తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో లోకంలో ఎక్కడ నా బ్రతుకును, నా జీవితాన్ని నిత్య శిక్షలోనికి కాకుండా ఆ భయంకరమైన పరిస్థితుల నుండి జీవంలోనికి దాటిపోయే పరిస్థితి నా బ్రతుకు కాలంలో నా కుటుంబాన్ని కట్టుకునే ఒక గొప్ప ఆలోచనలను దయచేయండి తండ్రి, దయచేయండి తండ్రి అని దేవుడిని బ్రతిమలాడుకునే భాగ్యము, ధన్యత, ఆ స్థితిని మనం కలిగి ఉంటే ఎంత గొప్ప అద్భుతమైన ఆలోచన ప్రియులారా అది. ఆ ధన్యత స్థితిని పొందుకొనడం ఆయన సన్నిధిలో, ఆ విధంగా బ్రతిమలాడడం, ఆ విధంగా గోజాడడం అనేది ఎంత ధన్యతకరమైన స్థితి అది. ఆయన పాదక్రాంతుడవై ఆయన పాద సన్నిధి చేరుకొని అలా బ్రతిమలాడి కన్నీరు మున్నీరై విలపించుకునే అవకాశంలోనికి వెళితేనే తప్ప ఆ బ్రతుకు అంత ఈజీగా దొరకదండి. ఏదో చేసేసుకుంటా, ఏదో అవసరమైనప్పుడు, ఏదో ఆలోచన వచ్చినప్పుడు అనుకుంటే కాదండి. చాలా ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్నవి, ఉన్నతమైన ఉద్దేశాలతో కూడుకున్న ఆలోచనలతో బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో మనం ముందుకు సాగాలి. ప్రేమన దేవుని వారలారా, ఒక ధనవంతుని పరిస్థితిని మనం ఆలోచించాం. భూమి మీద బ్రతుకులో, భూమి మీద జీవితంలో ఎప్పుడు తన కోసం, తన యొక్క బ్రతుకు కోసం ఎప్పటికీ మరణించను, సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడమే బ్రతుకు అనుకున్నాడు. కానీ దరిద్రుడైన లాజరు, అనారోగ్యంతో ఉన్న నేను ఒకరోజు ఎప్పటికైనా మరణిస్తాను, ఈ అనారోగ్యం ఒకరోజు నాకు పరలోకానికి ఆటంకం కాదు అన్న సంగతితో బ్రతికి ఒక మహోన్నతమైన లోకంలోనికి వెళ్ళినవాడు లాజరు, దరిద్రుడు. సుఖ సంతోషాలతో గడుపుతూ దేవుడు జీవితాన్ని ఇస్తూ, జీవితాన్ని అనుభవిస్తూ, పొందుకుంటూ, ఎన్నో కృపలు అందిస్తూ, అవకాశాలు ఇస్తున్న భూమి మీద సంపాదించడమే జీవిత ధ్యేయం అనుకొని ఒకరోజు తాను కూడా మరణించాడు. నిత్య శిక్షలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు. మరణం రాదనుకున్నాడు, బ్రతకడమే డబ్బు, జీవితం అదే ధ్యేయం అనుకున్నాడు. డబ్బును సంపాదించడమే, సంపాదించడమే జీవిత ధ్యేయం అనుకున్నాడు. ఇక చావు గురించి ఆలోచించలేదు. నిత్యము ఆనందంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో గడిపిన ఇతను ఒకరోజు ఆ మరణించిన మరుక్షణమే ఒక భయంకరమైన చీకటిలోనికి, భయంకరమైన ప్రమాదంలోనికి నా బ్రతుకు వెళ్ళబోతుందన్న సంగతి ఆలోచించకుండా బ్రతికినవాడు ఒకరోజు మరణం రానే వచ్చేసింది. భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయి యాతనలో అల్లాడిపోతున్నాడు ధనవంతుడు. పుట్టెడు రోగాలతో, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బ్రతికి ఈ రోగం ఎన్ని రోజులు, ఈ కష్టాలు ఎన్ని రోజులు, ఈ సుఖాలు ఎన్ని రోజులు, ఈ దుఃఖాలు ఎన్ని రోజులు అని ఆలోచించుకొని ఒకరోజు ఎప్పటికైనా ఇటువంటి అనారోగ్యంతో ఉన్నా ఎప్పటికైనా నేను మరణించాలి అని ఆలోచించి దేవుని కోసం, దేవా ఈ అనారోగ్యంతో ఉన్నా, నాకు తినడానికి తిండి లేకపోయినా ఆ మహోన్నతమైన భాగ్యాన్ని నేను పొందుకోవాలి, కృప చూపండి, కరుణ చూపించండి అని తండ్రిని వేడుకున్నాడు. ఒకరోజు మరణించాడు. అబ్రాహాము రొమ్మున దేవదూతల చేత నెమ్మదికరమైన స్థలంలోనికి లాజరు, దరిద్రుడు వెళ్ళిపోయాడు. ధనవంతుడు మరణం రాదు, డబ్బే జీవిత ధ్యేయం అనుకున్నాడు, సర్వ సుఖాలు అనుభవించాడు. కానీ ఒకరోజు మరణం రానే వచ్చేసింది. ఆ తర్వాత భయంకరమైన చీకటిలోనికి, నిత్య శిక్షలోనికి బ్రతికెళ్ళిపోయింది. అల్లాడిపోతున్నాడు, అర్ధనాదాలతో తల్లడిల్లిపోతున్నాడు. భయంకరమైన శిక్షను భరించలేని పరిస్థితుల్లో ఎంత గోల పెట్టాడు మనకు కళ్ళకు అద్దినట్లుగా 16వ అధ్యాయం 19 నుంచి 25 వరకు రాసుకొని ఇంటికాడ చదువుకుని ప్రియులారా. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 25 వరకు చూసుకోండి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి తన జీవితం వెళ్ళిపోయింది. వద్దు, ఒకరోజు మనం మరణిస్తాం. మరణించే లోపు దేవుడి కోసం ఆ మహాబ్రతుకును కోరుకుందాం. ఆ మహా జీవితాన్ని పొందుకోవడం కోసం ఎప్పటికైనా మరణిస్తాం తండ్రి. దేవా, ఆ బ్రతుకును మేము పొందుకోవాలి, ఆ జీవితంలోనికి మా బ్రతుకులు వెళ్ళాలి, నా కుటుంబం నేను వెళ్ళగలగాలి, నాతో పాటు కొంతమంది నేను తీసుకుపోయే ఆలోచనలోనికి నా బ్రతుకును కట్టుకునే ఒక గొప్ప భాగ్యాన్ని, ధన్యతను నాకు దయచేయండి అని ఆ కన్న తండ్రి దగ్గర నిబద్ధన చేసుకోవాలి బ్రతుకులను. ఆ కన్న తండ్రితో ఆయన పాదాల దగ్గర శరణోడండి.
ఆయన పాదాల దగ్గర శరణోడండి, ఆయన శరణోడితే ఖచ్చితంగా కృప చూపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఖచ్చితంగా కరుణిస్తాడు, ఖచ్చితంగా మనకు కావలసిన సహాయాన్ని అందించి ఆ బ్రతుకు కోసం నిన్ను నడిపించే ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఆయన ఆశ్రయిస్తే మనకు చూపిస్తాడు మార్గాన్ని. ప్రియులారా, ఎలా బ్రతకాలనో కూడా చూపిస్తాడు. అటువంటి ఉద్దేశాలలో, అటువంటి ఆలోచనలతో మనం ముందుకు సాగాలి తప్ప ఈ లోకం కోసం కాదు. ప్రియులారా, లోకంలో ఎట్లయినా బ్రతుకుతామండి, ఎలా అయినా బ్రతుకుతాం. ప్రియులారా, బిర్యానీ తిన్నోడైనా, మామూలుగా నిరుపోడు మెతుకులతో తిన్నోడైనా కడుపు నిండిపోతుంది. బిర్యానీ తిన్నోడిని కడుపు నిండిపోతుంది, నిరుపోడు మెతుకులతో తిన్నోని కడుపు కూడా వానికి ఏం ఫీలింగ్ ఉంటుందో ఈయనకి ఆ ఫీలింగ్ ఉంటుంది కడుపు నిండిన తర్వాత. కాకపోతే నాలుక మీద ఉన్నంతసేపే కొద్దిగా రుచి, నాలుక దాటిందంటే రుచి ఉండదు. బిర్యానీ ఎంతసేపు రుచి? నాలుక మీద ఉన్నంతసేపు. నాలుక దాటిందంటే నిరుపోడు తిన్న ఏ తృప్తి ఉంటుందో, నాలుక దాటిన తర్వాత బిర్యానీ తిన్న తృప్తి కూడా నిరుపోడు తృప్తి ఉంటుంది బిర్యానీ కడుపులోనికి వెళ్ళిన తర్వాత. అవి వద్దు మనకు. అటువంటి ఆలోచనతో ఈ లోకంలో ఏదేదో ఆలోచనలోనికి వద్దు. సుఖదుఖాలు కొన్ని రోజులు, ఆ తర్వాత మహోన్నతమైన బ్రతుకులోనికి వెళ్ళాలన్న అన్వేషణలో ఆలోచనలు కలిగి దేవుడి దగ్గరికి చేరుకోవాలన్న ఆలోచన, చేర్పించాలా అన్న ఆలోచన ఉందో చూశారు, అది ధన్యకరమైన స్థితి. అట్టి ఆలోచనలోకి మనం అంతా వెళ్ళాలి. అట్టి ఆలోచనల్లో మన బ్రతుకులను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ పళ్ళు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకున్నాం. చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులో ఫలభరితమైన ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకునే ఆలోచనలు, ప్రణాళికలు దయచేయండి. తను చెప్పబడ్డ మాటలు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించడంలో కృప చేయండి. ఇన్న మాటలు వ్యర్థమైపోకుండా బ్రతుకులో ఫలించుకునే దిశ వైపుగా మా బ్రతుకులను మేము కట్టుకునే గొప్ప భాగ్యం, ధన్యతనివ్వండి. ఈ కోడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మాటలు ఈరోజు ఈ అంశం ఈ కుటుంబం వినిపించిందని, ఒకరోజు ఈ యొక్క మాటలు యూట్యూబ్ ద్వారా కావచ్చు తండ్రి, ఇప్పుడున్న ఇల్లు కావచ్చు, ఇలా జీవితాలు ఫలభరితమైన స్థితిలోనికి వెళ్ళిన ఈ వీడియో ద్వారా ఎంతోమంది తండ్రి పరిణితి చెంది మామూలు బ్రతుకు నుంచి మహోన్నతమైన జీవితం వైపు ఎంతమంది అయితే మేలుకుంటారో, ఆ మేలుకున్న వాళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క ఏర్పాటు చేసిన కోడికను బట్టి జరిగిందని ఆ ప్రతిఫలం ఈ బిడ్డలు పొందుకునే భాగ్యం, ధన్యతను దయచేయండి. ఆ ప్రతిఫలం ఈ కుటుంబానికే దక్కుతుంది. ఈ వీడియోని చూసిన వాళ్ళు మార్పు పొందినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఆలోచనలు ఎన్నెన్నో జరగాలి, జరిగించాలి, జరపబడాలి. అటువంటి ఆలోచనలతో నీ పిల్లలు ముందుకు సాగుటలో కృప చేయండి తండ్రి. మరి ఈ కోడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, వారి యొక్క సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు అటన్నిటిని చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన వారిని మరొకసారి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు నాకు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరి కొందరములు గాడ్ బ్లెస్ యు ఆల్.